నమస్తే, వెల్కమ్ టు ఎడిటర్ ఎనాలిసిస్. బిగ్ బ్రేకింగ్ న్యూస్. సరిహద్దుల్లో టెన్షన్, రక్తం పారుతున్న బెంగాల్ బార్డర్. బంగ్లాదేశ్ చొరబాటుదారులు ఊహించని దాడి, ఉక్కిరి బిక్కిరి చేస్తున్న బీఎస్ఎఫ్ జవాన్లు, డ్రోన్ల నిఘా, గాల్లోకి బుల్లెట్లు, బార్డర్లో యుద్ధ వాతావరణం, ముష్కరులపై తిరగబడ్డ బెంగాల్ యువత, సరిహద్దుల్లో ముక్కోనపు పోరు. ఇక జియో పాలిటిక్స్ రణరంగం. బెంగాల్ సరిహద్దులో అసలు ఏం జరుగుతుంది? సంచలనాత్మకంగా ఇప్పుడు బార్డర్ మారింది. హై టెన్షన్ అక్కడ ప్రజల మధ్య, అటు సైనికుల మధ్య, బీఎస్ఎఫ్ జవాన్ల మధ్య రగులుతున్న నేపథ్యం. ఇది కేవలం రెండు దేశాల మధ్య ఉన్న సరిహద్దు కాదు, అంతర్జాతీయ భౌగోళిక రాజకీయాల చదరంగంలో రగులుతున్న అగ్నిపర్వతం. ఎటు చూసినా ముళ్ళ కంచెలు, ఆ కంచె అవతల వేలాది మంది జనం, యువతల దేశాన్ని రక్షించే సైనికులు. కానీ ఇప్పుడు అక్కడ సీన్ మొత్తం మారిపోయింది. శాంతియుతంగా ఉండాల్సిన బార్డర్ కాస్త ఒక హై వోల్టేజ్ సినిమాటిక్ పొలిటికల్ థ్రిల్లర్ను నేడు తలపిస్తుంది. బంగ్లాదేశ్ సరిహద్దుల్లో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఊహించని రీతిలో వేలాది మంది చొరబాటుదారులు భారత భూభాగంలోకి దూసుకు వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. గాల్లోకి ఎగురుతున్న డ్రోన్లు, గర్జిస్తున్న తుపాకులు, కురిపిస్తున్న రాళ్ల వర్షం. అసలు బెంగాల్ సరిహద్దుల్లో ఏం జరుగుతుంది? ఇది కేవలం వలసల సమస్యేనా, లేక దీని వెనుక ఏదైనా అంతర్జాతీయ కుట్ర దాగి ఉందా? సరిహద్దుల్లో జరుగుతున్న అసలు యుద్ధాన్ని మీ కళ్ళకు కట్టినట్టు చూపించే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు చూడండి. పశ్చిమ బెంగాల్ అంతర్జాతీయ సరిహద్దు. ఎప్పుడు అలర్ట్గా ఉండే బీఎస్ఎఫ్ జవాన్లు. కానీ గత 24 గంటలుగా అక్కడ కనిపిస్తున్న దృశ్యాలు ఒళ్ళు గగురు పొడిచేలా చేస్తున్నాయి. సరిహద్దు రేఖ దాటి భారత్లోకి చొరబడడానికి బంగ్లాదేశ్ వైపు నుంచి వేలాది మంది ఒక్కసారిగా ముంచుకొస్తున్నారు. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, వందల సంఖ్యలో గుంపులు గుంపులుగా సరిహద్దు కంచెల వైపు దూసుకు వస్తున్నారు. వారిని అడ్డుకోవడం బీఎస్ఎఫ్ జవాన్లకు ఒక పెను సవాలుగా మారింది. జనాన్ని వెనక్కి నెట్టడానికి, పరిస్థితిని అదుపులోకి తేవడానికి జవాన్లు చేసిన ప్రయత్నాలు మొదట్లో విఫలమయ్యాయి. చొరబాటుదారుల సంఖ్య అంతకంతకు పెరుగుతూనే ఉంది. ఇక సరిహద్దుల్లో రాత్రి పగలు తేడా లేదు. 24 గంటల పాటు గాల్లో డ్రోన్లు తిరుగుతూనే ఉన్నాయి. నిఘా నేత్రాలు శత్రువుల ప్రతి కదలికను రికార్డు చేస్తున్నాయి. సీసీ కెమెరాల మానిటర్లలో రెడ్ అలర్ట్ బ్లింక్ అవుతుంది. ఒకవైపు డ్రోన్ల శబ్దాలు, మరోవైపు హెచ్చరికలు. అయినా సరే బంగ్లాదేశ్ చొరబాటుదారులు వెనక్కి తగ్గడం లేదు. వారు కంచెలను బద్దలు కొట్టడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. ఇక పరిస్థితి చేయి దాటిపోతుండటంతో బీఎస్ఎఫ్ జవాన్లు తమ ఆయుధాలకు పని చెప్పారు. గాల్లోకి బుల్లెట్లు దూసుకెళ్లాయి. తుపాకుల మోతతో సరిహద్దు గ్రామాలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి. ఆకాశంలోకి కాల్పులు జరుపుతూ చొరబాట్లను భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారు జవాన్లు. అయితే ఇక్కడ కథ ఊహించని మలుపు తిరిగింది. ఒకవైపు చొరబాటుకు ప్రయత్నిస్తూనే మరోవైపు మైండ్ గేమ్ ఆడుతున్నారు కొందరు బంగ్లాదేశీయులు. జవాన్ల కాళ్ళు పట్టుకుని బతిమాలుకుంటున్నారు. మా ఆస్తులు బెంగాల్లో ఉన్నాయి, మా విలువైన వస్తువులు తెచ్చుకుంటాం, మమ్మల్ని లోపలికి వదలండి అంటూ వేడుకుంటున్నారు. కన్నీరు పెడుతూ సెంటిమెంట్ డ్రామాను కూడా నడిపిస్తున్నారు. కానీ అంతర్జాతీయ నిబంధనల ప్రకారం దేశ భద్రత విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదంటున్నారు భారత సైనికులు. అక్రమంగా దేశంలోకి వచ్చే వీలు లేదని, ఒకవేళ రావాలనుకుంటే అధికారికంగా వీసా తీసుకుని దౌత్య మార్గాల్లో టూరిస్టులా రావాలంటూ ముఖం మీదే తేల్చి చెబుతున్నారు. ఇక చట్టాన్ని గౌరవించాల్సిందేనని స్పష్టం చేస్తున్నారు కూడా. కానీ ఈ శాంతి మాటలు, బతిమలాటలు అంతా వెనుక జరుగుతున్న ఒక పెద్ద స్కెచ్కు కంటి తిడుపు మాత్రమేనని త్వరలోనే తేలిపోతుంది. సరిహద్దుల్లోని మరికొన్ని ప్రాంతాల్లో అసలు రంగు బయటపడింది. కొందరు ముష్కరులు పక్కా ప్లాన్తో బీఎస్ఎఫ్ జవాన్లపై వ్యూహాత్మకంగా దాడికి దిగారు. ఒకసారిగా జవాన్లపై రాళ్ల వర్షాన్ని కురిపించారు. ఊహించని ఈ దాడితో జవాన్లు కాస్త డిఫెన్స్లో పడటాన్ని ఆసరాగా చేసుకుని కొందరు ముష్కరులు కళ్ళు కప్పి బెంగాల్ భూభాగంలోకి చొరబడ్డారు. ఇంకేముంది, సరిహద్దు దాటిన ముష్కరులను పట్టుకునేందుకు జవాన్లు రంగంలోకి దిగారు. కంచె దాటి లోపలికి వచ్చిన వారిని వెంటాడుతూ గ్రామాల్లోకి బీఎస్ఎఫ్ వేట మొదలైంది. ఇరుకైన వీధులు, దట్టమైన పొలాలు, ఎక్కడ ఎవరు దాక్కున్నారో తెలియని ఉత్కంఠ. బార్డర్లోని ప్రతి గ్రామం ఒక యుద్ధ భూమిలా నేడు మారిపోతుంది. ఇక సరిహద్దుల్లో అక్రమ వలసదారుల సంఖ్య భారీగా ఉండడంతో జవాన్లకు ఒక సరికొత్త సమస్య ఎదురైంది. హింసకు తావు లేకుండా ఆత్మరక్షణ చర్యల కోసం గ్రామస్తులు సాయం అడిగారు. జవాన్ల విన్నపానికి గ్రామస్తులు సై అన్నారు. దేశ రక్షణలో తాము సైతం అంటూ బెంగాల్ సరిహద్దు గ్రామస్తులు ఇప్పుడు రంగంలోకి దిగారు.
బెంగాల్లోకి అక్రమంగా చొరబడుతున్న వలసవాదులను అడ్డుకోవడానికి బీఎస్ఎఫ్ జవాన్లతో చేతులు కలిపారు. బెంగాల్ యువకులు కూడా ఏకమయ్యారు. మరి అక్రమంగా సరిహద్దు దాటేందుకు ప్రయత్నిస్తున్న బంగ్లాదేశ్ వలసవాదులపై బెంగాల్ యువత ఎదురుదాడికి దిగింది. అటువైపు నుంచి బంగ్లాదేశ్ ముష్కరుల రాళ్ళు, ఇటువైపు నుంచి దేశాన్ని రక్షించుకోవాలనే కసితో బెంగాల్ పౌరుల రాళ్ల వర్షం, మధ్యలో భారత సరిహద్దు రక్షకులు. దేశ రక్షణే ధ్యేయంగా అదే సమయంలో పరిస్థితి పూర్తిగా శృతిమించకుండా చాకచక్యంగా వ్యవహరిస్తున్నారు. గాల్లో ఎగురుతున్న డ్రోన్ కెమెరాల ద్వారా ఎప్పటికప్పుడు వ్యూహాలు రచిస్తూ అల్లరి మోకలను అదుపు చేస్తున్నారు. అవసరమైనప్పుడు గాల్లోకి కాల్పులు జరుపుతూ హెచ్చరికలు సైరన్లు కూడా మోగిస్తున్నారు. ఇటు పౌరుల ఆగ్రహం, అటు చొరబాటుదారుల తెగింపు, మధ్యలో జవాన్ల వ్యూహం. ఈ ముక్కోణ పోరులో బెంగాల్ సరిహద్దులో ఒక రియల్ పొలిటికల్ యాక్షన్ సినిమాను తలపించేలా యుద్ధ వాతావరణం నెలకొంది. ఇప్పుడు వీటికి సంబంధించిన విజువల్స్, వీడియోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి దేశవ్యాప్తంగా. ఇక నెటిజన్లు ఈ హై టెన్షన్ డ్రామాను చూసి షాక్ అవుతున్నారు. చూసారుగా, బెంగాల్ సరిహద్దుల్లో నెలకొన్న ఈ ఉద్రిక్తత అంత తేలిగ్గా తీసుకునేది మాత్రం కాదు. దీని వెనుక ఉన్న భౌగోళిక రాజకీయ కోణాలు, అంతర్జాతీయ శక్తుల ప్రమేయంపై ఇప్పటికే నిఘా వర్గాలు నివేదికలు సిద్ధం చేస్తున్నాయి. దేశ భద్రతను ప్రమాదంలోకి నెట్టే ఏ ఒక్క ప్రయత్నాన్ని కూడా సహించేది లేదని బీఎస్ఎఫ్ హెచ్చరిస్తోంది. మరి ఈ సరిహద్దు సంక్షోభం ఎలాంటి మలుపులు తిరగబోతుంది, కేంద్ర ప్రభుత్వం ఎలాంటి కఠిన నిర్ణయాలు తీసుకోబోతుంది అనేది రానున్న రోజుల్లో చూడాలి. నిరంతరం అప్రమత్తంగా ఉంటూ ప్రాణాలను పణంగా పెట్టి దేశాన్ని కాపాడుతున్న మన జవాన్లకు ఒక పక్క సర్వత్రా అభినందనలు వెల్లువెక్కుతున్నాయి. మరోవైపు అవసరమైతే స్పెషల్ బెటాలియన్ ఫోర్స్ అంతా కూడా బెంగాల్ బార్డర్లోకి దింపాలి అని చెప్పి కేంద్ర హోంశాఖ కూడా ఆదేశాలు జారీ చేయడానికి సిద్ధంగా ఉన్న నేపథ్యంలో ఒక్క అక్రమ చొరబాటుదారుడు కూడా బెంగాల్ గెడ్డపై ఉండడానికి వీల్లేదు అని చెప్పి ఇప్పటికే సువేందు ఒక సీరియస్ వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో బంగ్లా బార్డర్లో ఒక హై టెన్షన్ వాతావరణం, మినిట్ టు మినిట్ హై టెన్షన్తో బెంగాల్ బార్డర్ రగిలిపోతున్నది. ఎలాంటి పరిస్థితులు వచ్చినా కంచె వేస్తాము, కంచె దాటిన వాళ్ళు అంతు చూస్తాము అని చెప్పి బీఎఫ్ జవాన్లు కొరడా జులిపిస్తున్నారు. చూద్దాం మరి ఏం జరుగుతుందో. ఇది ఈనాటి ఎడిటర్ అనాలిసిస్. స్టే ట్యూన్డ్ టు 99 న్యూస్.